శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మన మనస్సుకు ఇది చేయతగిన యజ్ఞము అని అంగీకరింపబడినది, శాస్త్ర సమ్మతమైనది, విధి విధానాలతో కూడినది, ఏ ఫలమును ఆశించి చేయనిది అయిన యజ్ఞమును సాత్విక యజ్ఞము అని అంటారు. యజ్ఞము అంటే కేవలము హోమకుండంలో నెయ్యి, సమిదలు, హోమద్రవ్యాలు వ్రేల్చడమే కాదు, శ్రద్ధతో మనం చేసే ప్రతి పని యజ్ఞమే. మనం ఏదైనా ఒక పని చేసే ముందు అది మంచిదా కాదా, శాస్త్ర సమ్మతమా కాదా, అది ఈ రోజుల్లో అయితే అది చట్టము, న్యాయానికి, నీతికి, సాంఘిక నియమాలకు లోబడి ఉందా, లేక చట్ట విరుద్ధమో, న్యాయ విరుద్ధమో, అవినీతితో కూడిందా, అసాంఘికమైనదా అని గమనించుకోవాలి. ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు, ఎవరికి వారు తమ మనస్సును సమాధానపరుచుకోవాలి. అందుకే మనస్సమాధాయ అని అన్నాడు పరమాత్మ. మన మనస్సుకు మనం చేయబోయే పని మంచిది, న్యాయమైనది, ధర్మబద్ధము అని తెలియాలి. అప్పుడే ఆ పని చేయాలి. రెండవ నియమం, మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయకూడదు, నిష్కామంగా చేయాలి. దీనినే సాత్విక యజ్ఞము అని అంటారు. ఉదాహరణకు, ఏ ఫలమును ఆశించకుండా పూజలు, వ్రతాలు చేయడం, దైవ కార్యాలు చేయడం, పరోపకారానికి పనికొచ్చే పనులు చేయడం, ధ్యానం చేయడం, వేదాలలో, శాస్త్రాలలో చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చేయడం. అంటే పంచమహాయజ్ఞాలు అంటే మొదటిది పితృయజ్ఞం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారు బ్రతికి ఉండగా సేవ చేయడం, వారు మరణిస్తే వారికి జలతర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం. 2 దేవయజ్ఞం, ప్రతిరోజు దేవతామూర్తులను పూజించడం, ఆరాధించడం, నివేదనలు సమర్పించి ఆ ప్రసాదాన్ని భుజించడం. 3 భూతయజ్ఞం, సాటి ప్రాణులకు ఆహారం ఇవ్వడం. 4 ఋషియజ్ఞం, మనకు వేదాలను, శాస్త్రాలను అందించిన పూర్వకాల పురుషులను స్మరించుకోవడం. 5 అతిథి యజ్ఞం, అనుకోకుండా ఇంటికి వచ్చిన వారికి ఆహారం పెట్టడం. ఇంకా సత్సంగములు, జ్ఞానయజ్ఞము మొదలైనవి. ఇవి అన్నీ సాత్విక యజ్ఞాలు అనిపించుకుంటాయి. ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేది, ఆడంబరంతో ఆర్భాటంగా చేసేది, చుట్టూ ఉన్నవారు మెచ్చుకోవడానికి చేసేది, ఇటువంటి యజ్ఞాలను రాజస యజ్ఞాలు అని అంటారు. రాజస ప్రవృత్తి కలవారు ఊరికే ఏ పని చేయరు. వారు ఏ పని చేసినా దానికి తగిన ప్రతిఫలం ఉంటేనే గాని చేయరు. నాకేంటి అనే తత్వాన్ని కలిగి ఉంటారు. దీనినే సకామ కర్మ, కామ్యకర్మ అని అంటారు. రాజసులు ఏ పని చేసినా దర్పంతో 10 మంది మెచ్చుకోవాలని ఆడంబరంగా చేస్తారు, ఆర్భాటంగా చేస్తారు, పేరు కోసం చేస్తారు. దాని వలన ఏదో ఒక లాభం ఆశించి చేస్తారు. దీనినే రాజస యజ్ఞం అని అంటారు. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు. మనం చేసే ఏ పూజ కానీ, వ్రతం కానీ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, అంటే నాకు ఇష్టమైన కోరికలు సిద్ధించేదానికి అని చెప్పి చేస్తున్నారు. కానీ పరోపకారం ఆశించి కానీ, లోక కళ్యాణార్థం కానీ, పరమాత్మ కొరకు కానీ చేయడం లేదు. ఎంతో పవిత్రంగా, నిరాడంబరంగా, భక్తి శ్రద్ధలతో చేయాల్సిన సత్యనారాయణ స్వామి వ్రతాలు, అయ్యప్ప స్వామి వారి పడి పూజలు కూడా ఎంతో ఆర్భాటంగా, పేరు ప్రతిష్ఠులను ఆశించి, రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారికి స్వాగతం బ్యానర్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఫోటోలు, వీడియోలు తీయించి గొప్పదనం కోసం చేయడం దీనికి చక్కని ఉదాహరణ. ఇవన్నీ రాజస ప్రవృత్తి కలవారు చేస్తారు. వేదాలలో, శాస్త్రాలలో చెప్పబడిన విధి విధానాలను అనుసరించకుండా, అన్నదానం లేకుండా, అలాగే చేసిన బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వకుండా, ఎటువంటి శ్రద్ధ, భక్తి లేకుండా చేసే యజ్ఞాలు తామస యజ్ఞాలు అని అంటారు. దేవతలకు ప్రీతిగా చేసేవి, లోక కళ్యాణార్థం చేసేవి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వ్రతాలు, పూజలు, అభిషేకాలు. పితృదేవతలకు ప్రీతిగా చేసేవి శ్రాద్ధ కర్మలు, కర్మకాండలు. ఏవి చేసినా వాటిని శ్రద్ధగా చేయాలి. బ్రాహ్మణులు రావడం, పూజలు చేయించడం, అందరికీ భోజనాలు పెట్టడం విధిగా చేయించాలి. చేయించిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వాలి. ఎందుకంటే వారి జీవనాధారం అదే కాబట్టి. వేదాలలో చెప్పబడిన విధి విధానాలను పాటించకుండా, శాస్త్రాలలో చెప్పబడిన మంత్రాలను ఉచ్చరించకుండా, అన్నదానం లేకుండా కేవలం స్వలాభం కోసం చేసే యజ్ఞయాగాలు, క్షుద్ర పూజలు, శ్రాద్ధ కర్మలు అన్నీ తామస యజ్ఞాలు. చాలామంది పితృదేవతలకు జలతర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు, భోజనాలు పెడతారు. కానీ చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటప్పుడు ఇంత ఇవ్వాల్సి వచ్చిందే అని బాధపడుతూ ఇస్తారు. కానీ బ్రాహ్మణులు వాటి మీద బ్రతుకుతారు. అదే
వారి జీవనోపాధి అని ఆలోచించరు. మనం నెలంతా పనిచేసే జీతం తీసుకున్నట్లు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు మన చేత కర్మక్రతువులు జరిపించి దక్షిణల రూపంలో వారి పారితోషికాన్ని తీసుకుంటారు. ఈ రోజుల్లో అది కూడా వ్యాపారం అయిపోయిందనుకోండి, అది వేరే సంగతి. కానీ వేదాలలో, శాస్త్రాలలో చెప్పబడిన విధి విధానాల ప్రకారం మంత్రసహితంగా యజ్ఞయాగాలు, వ్రతాలు, పూజలు, కర్మక్రతువులు శ్రద్ధతో చేయడం, బంధుమిత్రులకు భోజనాలు పెట్టడం, చేయించిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వడం గృహస్థు ధర్మం. ఇవేమీ లేకుండా కేవలం కర్మకాండలతోనే సరిపెట్టడం తామస యజ్ఞము అని అంటారు. అంతకు మించి వీరు చేసే పూజలలో, క్రతువులలో శ్రద్ధ, భక్తి తప్ప అన్ని హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. మాంత్రికులు, తాంత్రికులు చేసే క్షుద్ర పూజలు, శవ పూజలు, శ్మశానాలలో జరిగే చేతబడులు ఈ కోవకే వస్తాయి. ఇప్పుడు తపస్సు గురించి వివరించబోతున్నాడు పరమాత్మ. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించడం, మానసికంగాను శారీరకంగాను శుచిగా ఉండడం, చక్కని ప్రవర్తన కలిగి ఉండడం, బ్రహ్మచర్యాన్ని, అహింసను పాటించడం, వీటిని శారీరక తపస్సులు అని అంటారు. తపస్సు అంటే ఏకాగ్ర దృష్టితో, నిర్మలమైన మనస్సుతో, అత్యంత శ్రద్ధ భక్తులతో చేసే ఏ పని అయినా తపస్సు అని అంటారు. తపస్సులు 3 రకాలు. మామూలుగా 3 గుణాలతో అన్నీ విభజిస్తూ ఉంటారు. అంటే సాత్విక, రాజసిక, తామసిక లక్షణాలతో విభజన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం శారీరక, వాచక, మానసిక అనే కరణములు అంటే ఉపకరణాలతో చేయడం. దీనినే త్రికరణాలు అంటారు. త్రికరణాలు అంటే శరీరము, వాక్కు, మనసు. వీటిని బట్టి తపస్సులను 3గా విభజించారు. ఇందులో మొదటిది శరీరంతో చేసే తపస్సు, రెండవది వాచికంగా అంటే మాట్లాడే మాటలతో చేసే తపస్సు, మూడవది మానసికంగా చేసే తపస్సు. ఇప్పుడు మనం శారీరక తపస్సు గురించి తెలుసుకుందాం. దేవతలను పూజించడం, ఆరాధించడం, అభిషేకాలు చేయడం, హారతులు ఇవ్వడం, నివేదనలు సమర్పించడం. మానవులు సాధారణంగా తమోగుణ ప్రధానంగా ఉంటారు. ఉదయం 9కి కానీ లేవరు. ఆ తమోగుణాన్ని మనలో నుండి పారద్రోలడానికి ఈ ప్రక్రియను నిర్దేశించారు. ఇప్పుడు దేవాలయాలు చిన్నవిగా ఉన్నాయి, కానీ పూర్వకాలంలో దేవాలయాలు విశాలంగా ఉండేవి. ఒకసారి ప్రదక్షిణం చేస్తే కిలోమీటర్ అవుతుంది. అందుకని ఉదయమే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, పరమాత్మను దర్శించుకోవడం, పూజించడం, ప్రసాదం తీసుకోవడం ఒక తపస్సుగా చేయమన్నారు. ఈ తపస్సు మనలో ఉన్న తమోగుణ ప్రభావాన్ని తొలగిస్తుంది. పరమాత్మ పట్ల భక్తి పెరుగుతుంది. ఇక తర్వాత తపస్సు బ్రాహ్మణులను, బ్రహ్మజ్ఞానం కలవారిని పూజించడం, ఆదరించడం, సత్కరించడం, గురువులను గౌరవించడం, పూజించడం. శరీరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎటువంటి కపట స్వభావము, కుటిలత్వము లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండడం, అనుకున్నది చెప్పడం, చెప్పింది చేయడం, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం, ఇతరుల మనసుకు కానీ శరీరానికి కానీ ఎటువంటి హింస చేయకపోవడం, ఇవన్నీ శారీరక తపస్సులు అని అంటారు. వీటిని వివరంగా తెలుసుకుందాం. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనం అంటే దేవతలను, పెద్దలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను పూజించడం శారీరక తపస్సు కిందకు వస్తాయి. పెద్దలను పూజిస్తే, ఆదరిస్తే, గౌరవిస్తే మనలను మనం గౌరవించుకున్నట్లే. గురువులను, పండితులను పూజిస్తే వారు మనకి చక్కని మార్గాన్ని చూపుతారు. దేవతల, పెద్దల, గురువుల ఆశీర్వాదాలు ఉంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. వారిలో ఉన్న అహంకారము, గర్వము నశించిపోతాయి. కోపం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి చేరుకోవాలనే వారికి ఈ శారీరక తపస్సు ఎంతో ముఖ్యం. ఇక్కడ ద్విజుడు అనే పదం వాడారు. ద్విజ అంటే రెండో జన్మ. ప్రతివాడు పుట్టగానే ఏ వర్ణానికి చెందడు. 7, 9, 11 ఏట ఉపనయనం చేసుకుంటే వాడు ద్విజుడవుతాడు. ద్విజులు అంటే కేవలం బ్రాహ్మణులే కాదు. ఉపనయనం, యజ్ఞోపవీత ధారణ జరిగిన ఎవ్వరైనా ద్విజులే. ఉపనయనం ఒక సంస్కారం, తంతు కాదు. ఈనాడు ఉపనయనం పెళ్లికి ముందు ఒక తంతులాగా జరిపిస్తున్నారు. తర్వాతది శౌచం అంటే కేవలం శరీర శుభ్రతే కాదు, మనస్సు కూడా నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెడు భావనలు, మలినమైన ఆలోచనలు మనసులోనికి రానియకూడదు. తర్వాతది ఆర్జవం అంటే మంచి ప్రవర్తన. కపటము, కుటిలత్వము పనికిరాదు. కపటపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు దూరంగా నెట్టేయాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అంటారు. ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి, మంచిగా ప్రవర్తించాలి. తర్వాతది బ్రహ్మచర్యం. ఈ పదానికి మనకొక రూఢి అర్థం ఉంది.
పెళ్లి కానివాడు బ్రహ్మచారి, వాడు ఎంతో మందితో తిరిగినా వాడిని బ్రహ్మచారి అని అంటూ ఉంటారు. అది తప్పు భావన. బ్రహ్మయందు అంటే ఆత్మయందు చరించేవాడు, ఆత్మజ్ఞానం కలవాడు బ్రహ్మచారి. మరొక అర్థం చెప్పుకోవాలంటే గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు పాటించేది బ్రహ్మచర్యము. గృహస్థు కూడా బ్రహ్మచర్య నిష్టను పాటించవచ్చు. కేవలం తాను శాస్త్రోక్తంగా వివాహమాడిన భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని గృహస్థును కూడా బ్రహ్మచారి అనవచ్చు. కాబట్టి కపట బ్రహ్మచర్యం కాకుండా నిజమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తర్వాతది ఆఖరుది అహింస. అంటే సాటి మానవులను, ప్రాణులను హింసించకపోవడం. అహింస అంటే శారీరక హింసయే కాదు, మానసిక హింస కూడా హింస క్రిందకే వస్తుంది. ఇతరుల మనసుకు కష్టం కలిగించే మాటలు మాట్లాడడం కూడా హింస క్రిందకే వస్తుంది. కాబట్టి ఎదుటివారి శరీరానికి కానీ మనస్సుకు కానీ హింస కలిగించకుండా ప్రవర్తించడం అహింస. ఈ లక్షణాలు ఉంటే దానిని శారీరక తపస్సు అంటారు. ఉద్వేగం లేకుండా మాట్లాడడం, నిజం చెప్పడం, ఎదుటివారికి ప్రియము హితము కలిగించే మాటలు మాట్లాడడం, వేదాలు శాస్త్రాలు చదవడం, తాను చదువుతూ ఇతరులకు చెప్పడం, ఇటువంటి వాక్కుకు సంబంధించిన వాటిని వాచిక తపస్సు అని అంటారు. శరీరంలో ఉండే కర్మేంద్రియములతో పనులు చేస్తే నోటితో మాట్లాడతామో ఆ మాటలు కూడా ఒక తపస్సు లాంటిదే. మన సంస్కృతిలో వాక్కుని సరస్వతీ స్వరూపం అన్నారు. అందుకే వాగ్దేవి అని సరస్వతికి పేరు. ఈ వాక్కు రూపంలో సరస్వతీదేవి ప్రతివాడి నాలుక మీద నివసించి ఉంటుంది. అటువంటి సరస్వతీదేవి రూపమైన వాక్కును ఉపయోగించేటప్పుడు మనం ఎంతో శ్రద్ధ వహించాలి. పవిత్రమైన వాక్శక్తిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దుర్వినియోగం చేయకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, ఇతరులకు బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు. అందుకే వాక్కును బాణంతో పోల్చారు, వాగ్బాణాలు అని అన్నారు. ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఉపసంహారం చేయవచ్చేమో కానీ ఒక్కసారి మాట బయటకు వస్తే దానిని వెనక్కు తీసుకోలేం. ఏదైనా ఆయుధంతో శరీరానికి గాయమైతే కొన్ని రోజులకు తగ్గిపోతుంది, కానీ పరుషమైన వాక్కులతో మనసును గాయపరిస్తే ఆ గాయం ఎన్నటికీ మానదు అని అంటారు. వాక్కు అంత శక్తివంతమైనది. దానిని సక్రమంగా ఉపయోగించుకోవడం మన అందరి బాధ్యత. అది ఎలాగంటే ఉద్వేగం లేకుండా మాట్లాడడం, పరుషంగా మాట్లాడకపోవడం, ఇతరుల మనసును బాధ పెట్టకుండా మాట్లాడడం, ఎల్లప్పుడూ సత్యం పలకడం. అంటే తెలిసిన విషయాలే మాట్లాడాలి, తెలియని విషయాలు తెలిసినట్లు మాట్లాడకూడదు. ఎదుటివారికి ప్రియం కలిగించే మాటలు మాట్లాడాలి. అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి ప్రియంగా హితవుగా అనిపించాలి, కానీ ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. కొన్ని సందర్భాలలో చెప్పకూడనివి, మనసుకు బాధ కలిగించేవి చెప్పాల్సి వచ్చినప్పుడు అవి చెప్పే ముందు కొన్ని మంచి విషయాలు చెప్పి ఆ తర్వాత మెల్లమెల్లగా అసలు విషయాలను చెప్పాలి. అప్పుడు వినేవాడికి అంత బాధ అనిపించదు. పైగా నా మంచి కోరి చెప్పాడు అని అనుకుంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలలో విషయాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత, భాగవత, రామాయణాల గురించి మాట్లాడడం, చదివి వినిపించడం, వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా వాచిక తపస్సు క్రిందకే వస్తాయి. మనసులో చెడు తలంపు పెట్టుకుని బయటకు ప్రియంగా మాట్లాడడం వాచిక తపస్సు క్రిందకి రాదు. ధ్యానం చేయడం శారీరక తపస్సు అయితే శాస్త్ర గ్రంథాలలో విషయాలు చదవడం, ఇతరులకు చెప్పడం వాచిక తపస్సు. పురాణాలను, శాస్త్రాలను తమకు తోచినట్లు వక్రీకరించి చెప్పడం వాచిక తపస్సు కానే కాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.